జస్టిస్ చంద్రకుమార్ గారు జడ్జిగా ఉన్న తర్వాత అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉంటారు, పట్టించుకునే వాళ్ళే ఉండరు. కానీ ఆయన తీవ్రమైన కొన్ని ఇష్యూస్ గురించి తీవ్రంగా చర్చిస్తున్నారు, చెప్తున్నారు. వినడానికి మీకు ఓపిక ఉందో లేదో మాకు తెలియదు. ఎంతమంది వస్తున్నారు తెలియదు అంటే అవసరం లేదు, ఎంతమంది వచ్చినా సరే ఉన్న వాళ్ళకి చెప్దాం అనే అనే ఒక మంచి పని చేస్తున్నారు. మీరంతా ఇక్కడ ఉండడం అనేది కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంతమంది వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇక నేను నా గురించి ఏం మాట్లాడాలి? నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకు మాట్లాడగలుగుతున్నాను, చాలా డెవలప్ అయింది. నన్ను చంద్రమూర్తి గారు నన్ను 2-3 సార్లు పిలిచారు. నిజానికి మాట్లాడే పరిస్థితులు లేకపోయినా సరే ఆయన నువ్వు రావాలి అంటే ఆయన ద్వారా నేర్చుకుని మాట్లాడుతున్నాను. ఇప్పటికి కూడా మాట్లాడుతూ చెప్తున్నాను. తప్పులు ఒకవేళ ఉంటే నన్ను మీరు క్షమించాలి. ఆ తప్పులని నేను సవరించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇది కొత్త విషయం నాకు. ఎందుకంటే స్ట్రోక్ రావడం వల్ల నాకు అన్నీ మర్చిపోయాను. నేను అన్నీ మర్చిపోయాను, జీరో. ఈ చట్టాలు కూడా మర్చిపోయినా, ఈ పుస్తకాలు కూడా మర్చిపోయినా. నేను 53 పుస్తకాలు రాశా. 53 పుస్తకాలు అంటే ఏమిటో తెలియదు నాకు, అన్నీ మర్చిపోయినా. కానీ ఇప్పటిదాకా కొంచెం మార్పు వస్తున్నది, తెలుసుకుంటున్నాను, మాట్లాడుతున్నాను. అయితే వినడానికి ఈజీ అవుతున్నది, కానీ చదవడం కష్టంగా ఉంది మాకు. సరే, అది పక్కన పెట్టండి. ఇక నేను ఇవాటి సమస్య చెప్తాను. చాలా విషయాలు మాట్లాడినారు మన ప్రొఫెసర్ గారు, చాలా విషయాలు మాట్లాడినారు. కానీ మనం ఏ విషయం మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి? ఇది మన ముందున్న ప్రశ్న. ఏ సమస్య అంటే ఇది ఎలక్షన్ కమిటీ ఎట జరుగుతున్నది? ఎలక్షన్ కమిటీ నేను ఒక మాట చెప్తాను. కర్ణాటకలో ఒక ఎలక్షన్స్ జరిగినాయి, ఈ మధ్యలోనే జరిగినప్పుడు గజన్ అది నేను చెప్పలేకపోతున్నాను. అయితే అది ఎందుకు అంటున్నారు, ఎందుకు నేను అడుగుతున్నాను దాని గురించి అంటే, నువ్వు ఎలక్షన్లో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడొచ్చునా? మాట్లాడడానికి వీలేదు. అంటే ఆ దేవుడి విషయం ద్వారా నేను ఎలక్షన్స్ తీసుకొచ్చి గెలిపించి లేదా ఓడిపించి నేను దింపేస్తా అంటారా? ఒప్పుకుంటారా? పోనీ దాని మీద ఏమైనా చర్చ చేశారా? లేదు. పోనీ ఎలక్షన్ కమిటీ ఏమైనా చేసిందా? చేయలేదు. ఎలక్షన్ కమిటీ కంట్రోల్ చేసిందా? చేయలేదు. పోనీ ఎలక్షన్ కమిషన్లో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే వద్దు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంతవరకు ఉన్నారా? ముఖ్యంగా కర్ణాటక గవర్నమెంట్లో జరిగిందా? ఎక్కడ జరుగుతున్నది మరి? ఎక్కడ జరగట్లేదు. ఒక్క ఉదాహరణ చెప్తాను అంతే. అక్కడే జరుగుతలేదు, ఇక్కడ జరుగుతలేదు అని అనడం లేదు. అదొక పాయింట్. ఇక రెండో పాయింట్ ఏంటంటే, ఈ మధ్య ఒక ఎలక్షన్ కమిషన్ని అర్ధరాత్రి ఏమనాలి దాన్ని, 30 నిమిషాలు, 30 కాదు 60 కాదు, సారీ 45 45 నిమిషాల్లో ఒక కమిషన్ రిజైన్ చేసుకున్నాడు. ఏది ఎలక్షన్ కమిషన్లో దాన్ని ఏమంటారు, రిటైర్మెంట్ కోసం తీసుకున్నాడు. సడన్ రిటైర్మెంట్. ఎందుకు తీసుకున్నాడు సడన్ రిటైర్మెంట్? అట్లా ఎందుకు తీసుకుంటారు? అట్లా తీసుకోవచ్చునా? అట్లా పోనీ తీసుకున్న తర్వాత ఏం చేశారు? ఎలక్షన్ కమిషన్ అయినాడు. ఎలక్షన్ కమిషన్ ఇస్తే దాని మీద కోర్టుకి వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చేయాలండి? కోర్టు వెళ్ళి కరెక్టా కాదా చెప్పాలి. కోర్టు చెప్పలేదండి. ఆశ్చర్యం ఏమిటంటే, కోర్టు అసలు ఈ విషయమే మాట్లాడలేదు, అసలు పక్కన పడేసింది. ఏది 2 విషయాలు మాట్లాడలేదు, మనం చేయలేదు. ఏ విషయాలు? ఒకటి, మతంతో నువ్వు చేస్తూ ఉంటే ఆపినవాడు వాడు లేడు, ఒకటి. 2, ఒక కమిషనర్ని, ఎలక్షన్ కమిషనర్ని నువ్వు హఠాత్తుగా ఒకరిని అపాయింట్ చేసుకుంటూ ఉంటే దాన్ని క్వశ్చన్ చేసేవాళ్ళు లేడా ఈ దేశంలో? జడ్జి కూడా అడగడా? జడ్జిమెంట్ కూడా ఉండదా అందులో? అది జడ్జిమెంట్ వచ్చింది. ఏం జడ్జిమెంట్ వచ్చింది సార్? కొంచెం మంచినీళ్ళు ఎవరెవరు? జడ్జిమెంట్ ఏమన్నారండి? ఏమిచ్చారంటే, జడ్జిమెంట్ ఎట్లా చెప్పారండి? మంచి జడ్జిమెంటే, ఒక రకంగా మంచి జడ్జిమెంట్. ఎట్లా అంటే దేనికది మనం మాట్లాడుకోవాలి.
ఆ మంచి జడ్జిమెంట్ ఏంటంటే ఇది ప్రైమ్ మినిస్టర్, పిఎం, తర్వాత ఒక అపోజిషన్ లీడర్, తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ముగ్గురు. థ్యాంక్ యూ. ముగ్గురు ప్రధానమైన వ్యక్తులు, చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. వాళ్ళు సెలెక్ట్ చేయాలి. ఏం సెలెక్ట్ చేయాలి? ఎవరు కమిషనర్గా ఉండాలి అని సెలెక్ట్ చేయాలి. ఉన్న కమిషనర్నేమో అరగంటలో తీసేసిండ్రు, అపాయింట్ చేసిండ్రు. కొత్తగా 10 నిమిషాలు ఒక కమిషనర్ అపాయింట్ చేసేసారు. వాడిని క్వశ్చన్ చేయరు. కొత్తగా కనీసం ఈ ముగ్గురినన్నా ఆపుదాము అని అంటే ఆ చట్టం చేయలే, ఇంకో చట్టం తీసుకొచ్చారు. ఏమిటా చట్టం? తీసుకొచ్చిన చట్టం, అందులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండదు. ఎవరుంటారంటే చెప్తాను. క్యాబినెట్ మినిస్టర్ ఉంటాడండి. క్యాబినెట్ మినిస్టరు, సీఎం ఉన్న తర్వాత ఇంకా చీఫ్ అపోజిషన్ వాడు చేసేది ఏముందండి ఇక్కడ? మంచిగా పో, ఇంటికి వెళ్ళిపో, చాలు, ఇద్దరు ఒప్పుకున్నారు అని చేసుకుంటే అయిపోయింది. ఇంకా ఏముంది ఇక్కడ? నీకు లా ఎందుకు ఇక్కడ అంటున్నాను నేను. వై దిస్ లా? వై దిస్ కమిషన్ కాదు, వై దిస్ సుప్రీం కోర్ట్ జడ్జ్, వై ది కోర్ట్ సిజేఐ? దిస్ ఇస్ ది క్వశ్చన్. ఇట్స్ ఎ వెరీ సీరియస్ క్వశ్చన్. మీరు ఇది ఆలోచించాల్సింది. మిగతా విషయాలు నేను చెప్పాలి, నేను ఒక సందర్భంలో ఉన్నప్పుడు అవిడ మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడుకోవాల్సింది ఇది, మాట్లాడుకుని తీరాల్సిన విషయం ఇది, చాలా తీవ్రమైన విషయం ఇది. ఒకటి. ఇక 2 పాయింట్స్ చెప్తాను నేను మీకు. నా డౌట్స్ కొన్ని ఉన్నాయి, భయంకరమైన డౌట్స్ ఉన్నాయి. సార్ చెప్పే డౌట్స్ కన్నా మించిన డౌట్స్ నాకు కూడా ఉన్నాయి. వారికి మంచి సీరియస్ డౌట్స్ ఉన్నాయి వారివి. నేను ఇచ్చే 2 డౌట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మనకి ఎలక్షన్లు జరిగినాయి ఈ మధ్య. తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినాయి. తెలంగాణలో గెలిచారా, ఓడుకున్నారా, ఎవరు ఓడిపించారు, ఎవరు గెలిచారు అనేది నాకు అనవసరం లేదు. కానీ అట్లీస్ట్ ఒకరన్నా ఎలక్షన్ అయ్యి వచ్చారు. సంబడీ ఈజ్ ఎలక్టెడ్ అండ్ డూయింగ్ దేర్, వర్కింగ్ దేర్. విత్ గుడ్ ఆర్ బ్యాడ్, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. మరి ఆయన రేపు పోయే ఎన్నికలు ఏ ఎన్నికలు అండి ఇవి? వచ్చే ఎన్నికలు మొత్తం దేశానికి జరిగే ఎన్నికలు. దేశానికి జరిగే ఎన్నికల నుంచి ముందుగా మార్చుకున్నాడు ఈయన. ఇంతకుముందున్న సీఎం ఎందుకు మార్చుకున్నాడు అని చాలా ఆశ్చర్యపోయింది నాకు. కానీ చాలా తీవ్రమైన, తెలివైన నిర్ణయం అది. ఆ నిర్ణయం వల్ల ఏమైంది? ఇది వాళ్ళతో కలిసినట్టు కాదని సొంతంగా రాని ఎలక్షన్స్ రావడానికి వీల్లేని, అవకాశం లేని పరిస్థితి తీసుకొచ్చారు. సరిగ్గా చెప్తున్నానో లేదో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు క్లియర్గా లేదు, ఎలక్షన్ ఈజ్ నాట్ క్లియర్. ఎలక్షన్ ఎట్లా గెలుస్తారు మనకు తెలియదు. ఎలక్షన్లో ఎట్లా గెలుస్తారు అంటే, ఇప్పుడు ఒక మన జస్టిస్ గారు చెప్పారు, మన జడ్జి గారు, ప్రొఫెసర్ గారు చెప్పారు. ఏం చెప్తున్నారు? 400 సీట్లు వస్తాయని చెప్తున్నారు. ఆయన డౌట్ అవుతుంది, నాకు కూడా డౌట్ అవుతుంది, నాకు కూడా సేమ్ డౌట్. 400 మంది ఎట్లా ఎలక్ట్ అవుతారు? ఈయనకి ఎందుకు తెలుసు ఇంత కష్టంగా? ఎట్లా తెలుసు 400 అని ఎందుకు చెప్తున్నావు? 390 అనొచ్చు కదా. 400 ఎందుకు అంటున్నావు? నాకు అనుమానం ఉంది దీని మీద. ఏమిటా అనుమానం అంటే, వీళ్ళు మ్యానిపులేట్ చేస్తారు అని నా నమ్మకం ఉంది, పూర్తి నమ్మకం ఉంది. ఒకవేళ ఈ మ్యానిపులేషన్ జరిగితే మీరు ఇక మర్చిపోండి, ఎలక్షన్స్ గురించి మర్చిపోండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి మర్చిపోండి, శ్రీధర్ గురించి మర్చిపోండి, మా ప్రొఫెసర్ గారిని అప్పటి మార్చిగా అంటున్నాడు, ఆయన చెప్తున్నాడు. ఆయన కూడా అయిపోయింది. మనం ఇక్కడ ప్రెస్ క్లబ్లో కూడా ఉన్నాం మనం. వీళ్ళు కూడా వింటుంటారు, మనం మాట్లాడుతున్నారు, వాళ్ళతో మన ఇంటికి పంపిస్తారు. చూస్తున్నాక అది పరిస్థితి ఉంది బ్రదర్. దట్ ఈస్ ది పరిస్థితి. ఇక 2 వాళ్ళ కొన్ని మంచి కాదు, భయంకరమైన కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి అంటే ఈవీఎంకి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి శ్యామ్ పిట్రోడా ఒక ఆర్టికల్ కాదు, ఒక న్యూస్ ఐటమ్ పంపించారు. ఏమిటంటే ఇదే, 400 పైగా సీట్లు గెలుస్తాము అని చెప్తున్నాడు. ఇందులో ఎందుకు చెప్తున్నాడండి, ఎట్లా చెప్తున్నాడండి? ఎవరికి తెలుసండి ఈ విషయం? ముందే తెలుసా నీకు? దానికి ఏంటి బేసిస్? నిన్నటి దాకా చెప్పట్లేదా? ఇవాళ ఎందుకు చెప్తున్నావు? మొన్న 300 అన్నావు అంతకుముందు 200 కన్నా 80 270 వచ్చినాయి. మరి ఇప్పుడు నీకు 390 ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? నాకైతే మన పిఎం అంటే ఏంటిది,
ఇంతకుముందు ఎలక్షన్ జరిగింది చూడండి. ప్రధాన ఇప్పుడు మినిస్టర్, ఇప్పుడు మంత్రులు కాదు, 2 చోట్ల ఎలక్షన్స్ అయినాయి కదా, ఇంకో 3 చోట్ల ఎలక్షన్స్ ఎక్కడని? మధ్యప్రదేశ్లో ఎలక్షన్స్ అయినాయి, రాజస్థాన్లో ఎలక్షన్ అయింది, ఇంకా జడ్జీస్ జరిగింది. ఎట్లా జరిగినాయండి ఎలక్షన్స్? అసలు అందరూ ఓడించుకుంటే, అందరూ లెక్క వేసుకుంటే ఏమన్నారంటే కనీసం ఇట్లా గెలుస్తాడు, లేదా కొంత ఇటు వస్తాడు, కొంత ఇటు వస్తాడు అనుకున్నాం. కానీ 66 పిఎంలో 166 మంది ఎట్లవుతారండి ఎలక్షన్స్? ఎట్లవుతారండి? ఐ టోటల్లీ డౌట్. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందే అవసరం ఇది. ఏం అవసరం కావాలి? ఈ 2 ఎలక్షన్స్ రావాలి, వాళ్ళు గెలవాలి. మరి తెలంగాణ ఎందుకు రాలేదు అంటే తెలంగాణ పట్టించుకోలే ఆయన, పోనీ అని. ఒకవేళ పట్టించుకుని ఉంటే అక్కడ కూడా ఎవరు కావాలంటే వాళ్ళే వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏం ఆలుకుంటే, ఎవరు కావాలనుకుంటే వాళ్ళు అవుతారు. అదే కదా వాడు చెప్తాడు కదా, జూపని చేస్తాడు, ఇట్లా దీపం వేస్తారు చూడండి, వేసి ఎలక్షన్ చేస్తారు చూడండి, అట్లా చేసేట్టుగా ఉంది అని నా అనుమానం. ఈ మ్యానిపులేటివ్ పాసిబిలిటీ, ఏవిఎం పాసిబిలిటీ కనుక జరిగితే ఇక ఈ చట్టాల గురించి ఒక్క మాట మాట్లాడి ముగించేస్తా. ఏంటంటే మీరు జాగ్రత్తగా చూడండి, పార్లమెంట్లో ఏం జరిగినాయి సార్ చెప్తున్నారు. ఎంతమంది సార్? 146 ఎంపీలు ఇంటికి పంపించేశారు. ఎందుకు పంపించారు ఇది తెలీదా? పంపిస్తారని తెలీదా? వీళ్ళకు కూడా తెలుసా? నా అనుమానం ఈ 146కి కూడా తెలుసుది మేము పోతున్నామని. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కావాల్సిన చట్టాలు చేసుకున్నారు. ఇటువంటి చట్టాలు ఏమిటి అసలు నీకు తెలుసా? నేను చర్చ చేసి నాకు కూడా చర్చ జరగలే, నాకు కూడా చర్చించలేదు, మా యూనివర్సిటీలో కూడా చర్చించలేదు, సార్ ముందర చర్చించలేదు, మా జస్టిస్ గారు ఉన్నారు, జస్టిస్ గారు కూడా మేము చర్చ చేయలేదు. ఇవి ఏం చర్చ లేకుండా ఉన్నట్టుండి ఒక ఇంత సీరియస్ ఎలక్షన్స్ నువ్వు చేస్తే, ఎలక్షన్స్ కాదు కమిటీలు చట్టాలు చేసుకుంటూ ఉంటే ఏమైపోతుందండి ఈ దేశం? ఒక్కొక్క చట్టం కాదు, కొన్ని వందల చట్టాలు మార్చారు, కొన్ని వందల చట్టాలు నువ్వు లెక్కలో కూడా చెప్పలేము మనం. 100 చట్టాలు. కమిషన్ ఏదో అంటారు చూడండి, సెడిషన్ తీసేసాం, మేము సెడిషన్ తీసేసాం అంటున్నారు. అంతకన్నా భయంకరమైన తీసుకొచ్చారు, అంతకన్నా భయంకరమైన చట్టం తీసుకొచ్చారు. సెడిషన్ పోయినందుకు సంతోషించాల్సింది ఏం లేదు అక్కడ. ఇప్పుడు వీళ్ళ మనమంతా అయిపోతాం, ఇక్కడే ఉంటాం, మనమంతా ఉంటాం. కాబట్టి ఈ చట్టాలు కూడా ఎట్లా మారుస్తున్నారంటే, మీరు కావాల్సినట్టుగా ఈ ఎలక్షన్స్ అది పార్లమెంట్లోకి రాకుండానే పంపించేసి, పార్లమెంట్లోకి పోగానే వాళ్ళు వెళ్ళిపోగానే ఒక 10 చట్టాలు, ఒక 5 చట్టాలు, ఒక 6 చట్టాలు, ఒక 7 చట్టాలు చేసేసుకున్నాం. ఉన్న చట్టాలన్నీ తమ ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నారు. దానికి తగ్గట్టుగా ఈ ఎంపీలు మరి ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎంపీలు వారు మీరు పోతురా బాబు, ఇక్కడ ఉండాలి, ఈ చట్టాలు వస్తున్నాయి, ఈ చట్టాలు క్వశ్చన్ చేయంటారా బాబు, మీరు ఇంటికి పోకండిరా అని చెప్తే వినేవాడే లేడు. ఇక్కడ కావాలని కుట్ర ఉందా దీనింతా కూడా అనే అనుమానం ఉంది నాకు. కావచ్చు. ఇది దారుణమని నా అభిప్రాయం. మీరంతా చాలా తీవ్రమైన అంశాలు ఇవి. మీరు ఇంత సీరియస్ క్వశ్చన్ మీద మాట్లాడడానికి నాకు నిజంగా కష్టంగా ఉంది. ఇది నేను 3 రోజుల నుంచి కష్టపడుతున్నాను చదవడానికి, తెలుసుకోవడానికి. చదవలేను నేను, అందుకని వింటూ ఉంటా. వినమని అడిగి తెలుసుకొని, విన్నవి రాసుకొని, సార్ చెప్పినట్టు కూడా రాసుకొని, మన జస్టిస్ గారు రాసినవి కూడా పెట్టుకొని, వాళ్ళని మనసులో పెట్టుకొని, ఒకటితో నాకు తెలిసినవి జ్ఞాపకం కొన్ని యాడ్ చేసి, కొన్ని ఇప్పటికీ రావడానికి కష్టమైనప్పటికీ అయినా మాట్లాడడానికి ప్రయత్నం చేసినా నా తప్పులకు ఏమైనా ఉంటే క్షమించాలని మీకు రిక్వెస్ట్ చేసుకుంటూ, మీరు ఈ సీరియస్ విషయాల గురించి మీరు ఆలోచించాలని, దాని మీద నేను చర్చించడం కాదు, మీరు చర్చిస్తే బాగుంటుంది. మీరు ఎక్కడ వీలైతే అక్కడ ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే బాగుంటుందని. అప్పుడు మనం కనీసం కొందరికన్నా ఇది తప్పు చేస్తున్నారు, ఈ తప్పు మనం ఆపుదాం అని అనాలి. ఇప్పుడు సీఎం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా క్వశ్చన్ చేయడు, ఇంతవరకు క్వశ్చన్ చేయలేదు దాన్ని. ఇదేంటక్కడ అన్యాయం అండి? ఇప్పుడు మళ్ళీ చట్టం చేస్తారా చేయరా? ఈ చట్టాన్ని ఛాలెంజ్ చేస్తారా చేయరా? ఈ చట్టం తీసుకొచ్చారు కదా, ఇప్పుడు పార్లమెంట్లో చర్చారు కదా. ఈ పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఎవరు అడగాలి? అడిగితే దానికి గతి ఏంటి? దీస్ ఆర్ ది క్వశ్చన్స్ బిఫోర్ యూ. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్.